రాయి, దానిపైన శ్రీరామ అని రాసి చక్కగా వారధి అంతా కూడా కడుతున్నారట. అయితే శ్రీరామచంద్రుడు వచ్చి ఆ రాయిలో ఒక రాయి తీసి అందరి వానరులాగా అలా క్రమంగా పెట్టడానికి వెళ్తే ఆ రాయి నీళ్ళల్లో మునిగిందంట. అదేంటి మీరందరూ కడుతుంటే వారధి చక్కగా ఉండి, కానీ నేను రాయి పట్టుకుంటే నేను రాయి వదిలేయగానే సముద్రంకి వెళ్ళిందంటే ఒక వానరుడు వచ్చి చెప్పాడంట, ప్రభు మీ చేతిలో నుంచి జారిపోయిన మనిషి అయినా రాయి అయినా వాడు నిండా మునగాల్సిందే. మీ చేతిలో నుంచి జారిపోయిన మనిషి ఇంకా వాడు అంటే శ్రీరామచంద్రుడి పాదం పట్టుకున్నా శ్రీరామచంద్రుడి చేతిలో ఉన్నంత వరకు మనం సేఫ్ అండి. ఏ రోజైతే అది రాయి అయినా సరే మనిషి అయినా సరే మునిగిపోతాడనమాట. మనము ఎప్పటికీ అందుకే మనకి 24 నామాలలో అచ్యుత అని ఒక నామం ఉంటుందండి. అచ్యుత అనే నామం విన్నారండి అందరూ?